మే 21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు. కడప జిల్లా వేంపల్లికి వెళ్లిన అంబటి రాంబాబు తెలంగాణ సచివాలయంలో రీల్స్ చేసిన ఫేక్ పోలీస్ అరెస్ట్ అయ్యారు. సీఐపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ 30 సెకండ్స్ ఫటాఫట్ న్యూస్ లో చూసేద్దాం. తెలంగాణలో మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరంలో 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పోస్టర్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. దీనికోసం 30,63,00,000తో 162 అభివృద్ధి పనులు చేపడుతున్నారు. భక్తులకు విస్తృత సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. సరస్వతి అంత్య పుష్కరాల కోసం 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. పుష్కర స్నానం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రత్యేక ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వేంపల్లికి వెళ్లారు. ఇవాళ ఉదయం వేంపల్లిలోని పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతారు. వేంపల్లి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి అంబటి రాంబాబుపై గతంలో వేంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబును దూషించాడని 352, 353, 196(1) సెక్షన్ల కింద అంబటిపై కేసు నమోదు చేశారు వేంపల్లి పోలీసులు. ఈ కేసులో ఉదయం వేంపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతారు అంబటి రాంబాబు. పులివెందులలో కూడా కేసు నమోదు కావడంతో ఇవాళ మధ్యాహ్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారు అంబటి. ఇవాళ ఉదయం 9 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ సందర్శిస్తారు అంబటి. తెలంగాణలోని సచివాలయంలో రీల్స్ చేసిన ఫేక్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ముందు నేను డూప్లికేట్ పోలీస్ అంటూ మరో వీడియో విడుదల చేశాడు. తెలంగాణ సచివాలయంలో పోలీస్ కానిస్టేబుల్ గా నటిస్తూ రీల్స్ చేశాడు రవి అలియాస్ నిఖిల్. ఇతడిపై సెక్షన్ 204, 205, 319, 318(4), 353 BNS, IT యాక్ట్ 66D కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే తనను సంప్రదించాలంటూ రీల్స్ చేశాడు రవి. ఈ నెల 26వ తేదీ సాయంత్రం నిందితుడు రవి పోలీసు యూనిఫామ్ లో తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో రీల్ చేశాడు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో ఒకరిగా నటిస్తూ తాను ఒక పోలీస్ కానిస్టేబుల్ అని అతను తప్పుడు ప్రచారం చేశాడు. పల్నాడు జిల్లాలో సీఐ చిన్నమల్లయ్యపై అత్యాచార ఆరోపణలు చేశారు బాధితురాలు. తనపై అత్యాచారం చేశాడని వినుకొండ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. గతంలో వినుకొండలో పనిచేసి ప్రస్తుతం వీఆర్లో ఉన్నారు సీఐ చిన్నమల్లయ్య. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన జరిగినట్టు బాధితురాలు ఆరోపిస్తుంది. బ్రాహ్మణపల్లిలోని ఫామ్ హౌస్ లో పనిచేస్తుండగా అక్కడే తనపై సీఐ చిన్నమల్లయ్య అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. ఈ ఘటనపై వినుకొండ టౌన్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది.